ప్రియమైన దేవుని వర్లారా, యేసుక్రీస్తు వారు చనిపోయే సమయంలో, అంటే సిలువ మీద ఉన్నటువంటి సమయంలో పలికినటువంటి 7 మాటలు నేటి కాలంలో వివరించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కనుక క్రీస్తు యొక్క త్యాగాన్ని కానీ, క్రీస్తు యొక్క మరణపు విలువను కానీ తెలియనటువంటి కాలం. అయితే ఆయన సిలువ మీద పలికినటువంటి 7 మాటల్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం ప్రియమైన వర్లారా. ఎస్, ఆయన సిలువ మీద ఉండగా పలికినటువంటి మొట్టమొదటి మాట. ఆయన సిలువకి ఎక్కక ముందు ఆయన్ని చాలా ఘోరాతి ఘోరంగా అవమానించారు, గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు, అవమానించారు. ఆయన కఠినమైనటువంటి శిక్షలు ఆయన మీద విధించారు. ఇంకా చివరగా మిగిలి ఉంది ఏంటంటే కనుక ఆయన సిలువెక్కించడం. భారమైనటువంటి సిలువను ఆయన మోసుకుంటూ ఆ యొక్క వీధులంతా నడుచుకుంటూ ఇంకో కపాలబడబడిన స్థలంలో కల్వరిలో ఆయన సిలువను ఎక్కడానికి సిద్ధమవుతున్నటువంటి సమయం. 3 మేకులు ఆయనకి చేతులకి కాళ్ళకి బంధించి భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన నిలబెట్టారు. వేడి తీవ్రత ఆయన యొక్క దేహాన్ని తాకుతున్నప్పుడు, కింద ఉన్నటువంటి సైనికులను అపహాస్యం చేస్తున్నప్పుడు, అంత బాధలో ఆయన పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడి. లూకా సువార్త 23:34 మనం చూడొచ్చు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట పలకవలసి వచ్చింది అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నీతిమంతులకి ఆపదలు వస్తాయి. ఆపదలన్నింటిలో కూడా తప్పించడానికి దేవుడు మార్గాన్ని సుగమం చేస్తుంటాడు. ఎవరైనా ఒక నీతిమంతులను అవమానించినా, నీతిమంతుల మీద వారు చెడ్డగా కార్యక్రమాలు ఏం చేసినా సరే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఆదికాండంలో జరిగినటువంటి మొట్టమొదటి హత్య ఏదైతే ఉందంటే అది నీతిమంతుని చంపినటువంటి హత్య. కయ్యను హేబేలుని చంపినటువంటి హత్య. ఎందుకనంటే కనుక హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. అప్పుడు హేబేలు పలికినటువంటి మొర ఏంటనంటే కనుక, నా రక్తాన్ని చిందించినందుకు నాకు న్యాయము తీర్చు అని చెప్పేసి అడిగినటువంటి సందర్భం మన ఆదికాండము 4వ అధ్యాయంలో చూడొచ్చు. ఎవరైనా సరే దేహంలోంచి రక్తము వస్తే కనుక, అంటే ఎవరైనా మన ఎడల గాయం చేసినా, మనకు అన్యాయం చేసినా మనకి న్యాయం తీర్చమని అడుగుతుంది. నీతిమంతులు కూడా పాత నిబంధనలో అలాగే అడిగారు. హేబేలు కూడా అడిగాడు, నాకు న్యాయం తీర్చమని చెప్పేసి. మోషేని తీసుకోండి. మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు అతని సొంత వారే అతని మీదకి లేచారు. లేచి దేవుడు మోషే ఒక్కడితోనేనా, మోషే అహరోనుతోనే ఉంటాడు, మాతో ఎందుకు ఉండడు, మాతో కూడా మాట్లాడతాడు, మేము కూడా అర్హులమే అని చెప్పేసి తనంతట తాను హెచ్చుకుంటూ మోషే నాయకత్వాన్ని ధిక్కరిస్తున్నటువంటి సమయంలో మోషేకు వ్యతిరేకంగా లేచినందుకు సుమారుగా 250 మందిని భూమి మింగేసింది. ప్రియమైన వాళ్ళరా, మింగేసింది. ఏలియా గారి కాలంలో తీసుకోండి. ఏలియాని పట్టుకుందామని చెప్పేసి వచ్చి అనేక సార్లు, అంటే 2 సార్లు వస్తుంటారు, 50 సైన్యాలని రాజు పంపించి ఏలియాని తన దగ్గర తీసుకురమ్మని అంటే కనుక ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద అగ్ని కురిపించి చంపేశాడు దేవుడు. ఎలీషా బోడివాడు అంటూ అపహాస్యం చేస్తున్నప్పుడు, అవహేళన చేస్తున్నప్పుడు, ఆయన్ని అవమానపరిచినప్పుడు 42 మందిని అడవి మృగాలు వచ్చి చంపేసినాయి. ప్రియమైన వాళ్ళ, ఎక్కడైనా ఎక్స్ట్రా చూసుకోండి. నీతిమంతులకు ఆపద కలిగినప్పుడు, వారికి అవమానం కలిగినప్పుడు, వారికి నిందలు కలిగినప్పుడు కంపల్సరీ దేవుడు వారి మీదకి శిక్ష విధించినట్టుగా మనం చూడొచ్చు. కాకపోతే యేసుక్రీస్తు వారు వాళ్ళందరికన్నా ప్రత్యేకమైన వాడు. వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర దేవుని యొక్క అనుభవాలను పార్షియల్గా చూసినవారు. కాకపోతే యేసుక్రీస్తు వారు స్వయంగా తండ్రి దగ్గర ఉండి, తండ్రితో నేర్చుకుని, తండ్రి యొక్క అవినాభావ సంబంధం కలిగి వచ్చినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఉద్దేశం తెలిసినవాడు. అందుకని అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించమని పలికానమాట. ఎందుకు వీరికి తెలియక చేస్తున్నాడా? ఎస్, తెలియకనే చేస్తున్నాడు. ఎవరన్నా మనకి మేలు చేసేవాడు, ఎవరికన్నా మనకు మంచి జరిగిస్తున్నవాడు, ఎవరన్నా మనకి లాభం చేకూర్చేవాడిని ఎవరన్నా చంపుకోవాలని, ఎవరన్నా వారికి అపాయం కలిగించాలని ఎవరన్నా అనుకుంటారండి? ఎవరు అనుకోరు. ఎందుకు వీళ్ళు అలా అనుకున్నారంటే కనుక, ఎస్, యేసుక్రీస్తు అని తక్కువ అంచనా వేయడం వల్లనే. ఆనాటి కాలంలో ఉన్నటువంటి శాస్త్రులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకాయలు కానీ యేసు దేవుడి యొక్క కుమారుడిని వారు అంగీకరించడానికి మనస్సు లేదు కాబట్టే
ఈయన యెహోవాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్నటువంటి ఆలోచనతోనే ఆయన సిలువ ఎక్కించారు. ఆయన యందు ఏ అపరాధము లేదు, ఏ పాపము లేదు. అయినప్పటికీ కూడా ఆ నిరపరాధిని ఇదిగో సిలువుకి ఎక్కించారు. ఎన్నో బాధలు, ఎన్నో హింసలు, ఎన్నో అవమానాలు అవన్నీ చేశారు. ఎందుకు చేశారంటే కనుక ఆయన మహత్యము, ఆయన మహిమ, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క శక్తి తెలియదు కాబట్టే చేశారు. లేకపోతే ఎలా చేస్తారండి? అసలు అంత ధైర్యం ఎలా వస్తుంది? ఇదిగో తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికినటువంటి మొదటి మాట. అదే కాదు, ఆయన బోధలు అన్నింటిలో కూడా మనం చూసుకోవచ్చు. ఏంటి అని అంటే కనుక క్షమాపణ. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి నేర్పించింది ఏదన్నా ఉందంటే అది క్షమాపణ. ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 5:44 చెప్తున్నాడు, నీ సహోదరుడికి నీకు మధ్య ఏదైనా వ్యాజ్యం ఉంటే కనుక ఇదిగో సమాధానపడు, క్షమించే. పేతురు వచ్చి అడుగుతాడు, నా సహోదరుడు నా ఏడలో తప్పుదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలని చెప్పేసాను. 7 మార్లు క్షమిస్తే సరిపోద్దని అంటాడు. కాదు, 70 ఏళ్ల మట్టుకు క్షమించను అన్నాడు. మనిషి ఒకసారి తప్పు చేస్తే క్షమిస్తాడు, రెండోసారి తప్పు చేస్తే క్షమిస్తారు, మూడోసారి తప్పు చేస్తే క్షమిస్తారు. జీవితాంతము క్షమించాలి. ఎందుకనంటే కనుక వ్యక్తి మంచి చేసేవాళ్ళని నీతిమంతుడిని చంపేసుకొని తెలియక చేస్తున్నాడు. ప్రియమైన వాడి వల్ల జరిగే మేలు తెలియక మోసపోయి చంపేస్తున్నాడు. అందుకని లూకాసు వార్త 11:51 కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకు మధ్య నశించిన జకర్య రక్తము వరకు చిందింపబడిన ప్రవక్త అందరి రక్తము నిమిత్తము ఈ తరం వారు విమర్శింపబడుదురు. నిత్యంగా ఈ తరము వారు ఆ రక్తం నిమిత్తము విచారింపబడుతురని మీతో నిత్యంగా చెప్తున్నాను. వీళ్ళందరి రక్తం వస్తుందేమో కానీ, ప్రవక్తలందరూ నీతిమంతుల రక్తం అందరూ వస్తాయేమో కానీ, పరమనీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వీళ్ళ మీదకి రాదు. ఎందుకనంటే కనుక ఈయన కావాలనే తన ప్రాణాన్ని ఇస్తున్నాడు. వీళ్ళందరి విమోచన వరకే ప్రాణం సిలువ ఎక్కడి ప్రియమైన వాట, లేకపోతే ఆయనకి సిలువ ఎక్కాల్సినటువంటి అగత్యమే లేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే కనుక హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24 చూస్తుంటే, కొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పడుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. అనేక మందిని తన దగ్గరికి చేర్చుకోవాలి అని అంటే కనుక కంపల్సరీ ఎవలాంటి రక్తం ఉండాలంటే కనుక క్షమించే రక్తం ఉండాలి. యేసు కోరుకున్నది అదే క్షమాపణ, ఆయన ప్రాణం కోరుకున్నది అదే క్షమాపణ. ఎందుకంటే కనుక ఆ క్షమాపణ వల్లనే మనుషులు తన దగ్గరకు వస్తారు. ఏమంటే ద్వేషించడం మొదలు పెడితే ఆ ద్వేషంగా నిండిపోద్ది. ఆ ద్వేషాన్ని ఎప్పటికీ కూడా మనం ఆపలేం ప్రియమైన వాళ్ళ. దేశాల మధ్య యుద్ధాలు కానీ, రాష్ట్రాల మధ్య యుద్ధాలు కానీ, అది ఈనాటి తరతరాల వెంబడి పెరిగిపోతూనే ఉంది. కానీ దానికి అడ్డుకట్ట వేయడానికి ఎవరు ప్రయత్నించడం లేదు. అది ఒక్క దాని ద్వారానే సాధ్యమవుతుంది. అది క్షమాపణ, ప్రేమ ద్వారా మాత్రమే. వారికి తెలియక చేశారు. క్షమించు అన్నది ఒకరికొకరు అనుకోగలిగితే కనుక సమాధానమే. ఆ సమాధానాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు ప్రయత్నించాడు. సిలువు మీద ఆయన చేసి చూపించాడు. ఆయన బోధ ఏదైతే ఉందో ఆయన సిలువు మీద పలికినటువంటి మాట కూడా అదే. అందుకనే అనేక మంది క్రైస్తవ్యంలోకి రావడానికి ప్రధానమైన కారణం క్షమాపణ. యేసుక్రీస్తు వారు చెప్పింది అదే, క్షమాపణ. మీరు మనుషుల అపరాధమును క్షమించినట్ల మీరు దేవుని యొక్క క్షమాపణ పొందుకుంటారు. ఏమంటే క్షమించకపోవడం అనేది సాతాను పెట్టే మతలబ్. నువ్వు దేవుని పక్షంగా చేర్చకపోవడానికి ప్రధానమైన కారణం ఏదన్నంటే కనుక అది సాతాను ఎదుటి వ్యక్తిని, మన ఎడలో తప్పు చేసిన వాడిని క్షమించకుండా చేయడమే. శత్రువు నిమిత్తం ప్రార్థించమన్నాడు. శత్రువు నిమిత్తము వాడికి ఏది కావాలో శ్రేష్టమైనది ఇమ్మని అన్నాడు. యేసుక్రీస్తు వారు అదే చేస్తున్నారు. శ్రేష్టమైనది ఏంటంటే కనుక, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పేసి. యేసుక్రీస్తు వారి యొక్క బోధ కూడా మనకి చెబుతున్నది అదే, క్షమించడం. ఎస్, నిజంగా మనం క్షమించగలమా? క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనము మన ఎడల తప్పు చేసిన వారిని, మన ఎడల అపకారం చేసిన వారిని, మన అవమానించిన వారిని, మనకు నష్టపరిచిన వారిని మనము క్షమించే మనస్సు మనకు ఉండాలి ప్రియమైన వాళ్ళ. సిలువు మీద యేసుక్రీస్తు వారు చేసి చూపించింది అదే. తండ్రి
తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు పలికినటువంటి మొట్టమొదటి మాట, జగత్రక్షకుడు, సర్వాన్ని సృజించినటువంటి సర్వాధిపతి, జీవానికి ఆధారమైన వాడు, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, దేవుని యొక్క ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద చెయ్యి వేసే అంతలాగా వాడు తెగించాడంటే కనుక వాడు తెలియక చేసింది. ఆయన తను అప్పగించుకున్న బట్టే ఆయన చెయ్యి వేయగలిగాడు. ఆయన అవకాశం ఇవ్వబట్టే వచ్చింటే అవమానపరిచాడు. ఆయన అన్నీ కూడా మన నిమిత్తము ఓర్చుకున్నాడు. అదే ప్లేస్లో మనం ఉన్నా సరే మనము కూడా ఆయన మీద అలాగే చేయెత్తేవాళ్ళము. ఇప్పుడు కూడా మన క్రియల వల్ల ఆయన మీదకి చేతులు ఎత్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి ప్లీజ్. దోస్ హు ఆర్ డూయింగ్ అగైనెస్ట్ టు us, please forgive them. That is what the Lord Jesus Christ is emphasized in his teachings and emphasized us to do it. Love your brother. Forgive them. This is what the first word of Jesus Christ emphasized